బ్యాక్ టు న్యూస్. జిఎస్ఎల్వి D6 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగుతోంది. అలాగే అంతా సవ్యంగా ఉంటే రేపు సాయంత్రం నింగిలోకి దూసుకుపోనుంది రాకెట్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన జిఎస్ఎల్వి సిరీస్లో మరో విజయాన్ని నమోదు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది ఇస్రో. ఈ రాకెట్ ప్రయోగంతో మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ మరో కీలక ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని 2 లాంచ్ ప్యాడ్ నుంచి రేపు సాయంత్రం 4:52 జిఎస్ఎల్వి D6 రాకెట్ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ ఈ రోజు ఉదయం 11:52 ప్రారంభమైంది. ఈ రాకెట్ 2117 కిలోల బరువున్న GSAT-6 సమాచార ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనుంది. ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ నేతృత్వంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ శాటిలైట్ ద్వారా దేశంలోని డిజిటల్ మల్టీమీడియా సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయి. మొబైల్ కమ్యూనికేషన్ రంగంలోనూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి రానుంది. ఈ ఉపగ్రహాల్లో 5 C బ్యాండ్, S బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ ను అమర్చారు. 9 ఏళ్ల పాటు సేవలు అందించనున్న ఈ ఉపగ్రహం ద్వారా కొంతమేర మన దేశానికి ట్రాన్స్పాండర్ల కొరత తీరుతుంది. DTH ప్రసారాలతో పాటు మొబైల్ టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సమాచార వ్యవస్థ కోసం మనకు 500 ట్రాన్స్పాండర్లు కావాల్సి ఉంది. ఇస్రో పరిధిలో 225 మాత్రమే పనిచేస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ కొరతను అధిగమించి 4 ఏళ్లలో 450 ట్రాన్స్పాండర్లను అందుబాటులోకి తేవాలనేది ఇస్రో లక్ష్యం. PSLV తరహాలో GSLV రాకెట్ విజయాలలో నైపుణ్యత సాధించకపోవడంతో ఇస్రో రూపొందించిన సమాచార శాటిలైట్లను ఇతర దేశాల మీద ఆధారపడి కక్షలోకి పంపాల్సిన పరిస్థితి. ట్రాన్స్పాండర్ల కొరత తీర్చేందుకు ఫ్రెంచ్ గయానా నుంచి ఇతర దేశాల రాకెట్లలో మన శాటిలైట్లను పంపించడం వల్ల అధికంగా ఖర్చవుతోంది. GSLV సిరీస్ లో విజయ శాతాన్ని పెంచుకుంటే ఎక్కువ రాకెట్లను సొంతంగా ప్రయోగిస్తూ వేల కోట్ల భారాన్ని తగ్గించుకోవచ్చు. అందుకే ప్రస్తుతం జరగబోయే GSLV రాకెట్ ను విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన GSLV రాకెట్ సిరీస్ లో ఈ ప్రయోగం విజయవంతమైతే PSLV తరహాలోనే GSLV పరంపరలోనూ రాకెట్ ప్రయోగాల్లో ఇస్రో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.